సార్ ఉండేడు మాకు ఇంటి దగ్గర గోవిందరెడ్డి గజేంద్ర సతీష్ నరసమ్మ ఇట్లా వాళ్ళు మాకు ఇల్లు జాగా మాకు జాగా ఇల్లు ఖాళీ చేయండి అంటారు. ఆడ ఉండేదే లేదు. మేము 4 నెలలకి ఇదే పనిస్తుంటారు. పోలీసు వాళ్ళకి వచ్చి కంప్లైంట్ ఇస్తుంది. వాళ్ళు సరే మేమే సాల్వ్ చేస్తామని చెప్పి వచ్చి ఆడ సాల్వ్ చేసి గుడ్డు కట్టింది. 1,00,000 కట్టి మళ్ళీ 25,000 కట్టి అప్పుడు మాకు పేట్ చేయిస్తామని చెప్పి, కానీ వాళ్ళు చేసుకొని వచ్చి మళ్ళీ ఇప్పుడు నోటీసులు అవి ఇవి పంపిస్తున్నారు సార్. మాకు మేము బతికేదే పోయేది యాట సార్, మాకు న్యాయం కాదు సార్ బతికేది. ఏ పనే సార్ మాకు కొట్టేది మాతో ఏడంటే ఆడ ఇచ్చేది. మేము ఉండే పనే లేదు సార్. మాట ఎత్తి పారాడేకి ఇల్లే కొట్టేకొస్తారు వాళ్ళు గజేంద్ర సతీష్ వాళ్ళు. ఇంటికి బీగ మేసేది అవన్నీ చేస్తున్నారు సార్. చెప్పండి సార్. ఇంటి నోటీస్ ఇచ్చిండే వాళ్ళే గలాట్ చేసి మేము ముందుకొని ఏమిటి గలాట్ చేస్తా అన్నారు. వాళ్ళే పోలీసు వాళ్ళు పిలిపించేసి మళ్ళా వీళ్ళే కొట్టినారు అది ఇది చెప్పి పోలీసు వాళ్ళు ఏం చేసి 10 మీరు స్టేషన్కి సార్ వాళ్ళతో పిల్లలు మేము వస్తాము వాళ్ళు, కానీ వాళ్ళు రాలేదు. మీరు 10 అంటే మేము వస్తే ఇంటికి వచ్చి 11 గంటలు అయ్యా ఎవరు ఏమి రెస్పాన్సిబిలిటీ చేస్తారు. ఆడ మళ్ళా వాళ్ళ పేర్లు రాసుకొని వచ్చి ఏమిటి రాత్రి చండాలు లేదంటే పోండమ్మని చెప్తే మేము పోయలేదు సార్. మాకు న్యాయం దొరికే వరకు అని చెప్పి మేము దొడ్లోనే కూర్చొని సార్. రేషన్ తావా అవతలే కూర్చొని దీపం ఆడే ఉంటుంది. 20 వరకు ఉంటుంది సార్. 11 గంటలకు వచ్చింది 20 వరకు ఉంటుంది. ఆడ అవతలు ఉంటే మళ్ళా సార్ వాళ్ళు వచ్చి మీరు అవతలకి పోయి ఉండద్దంట అవతలకి వెళ్ళిపోండి అంటే మేము గేట్ ఇంకా అవతలకి వచ్చి మాట్లాడుతున్నాం సార్. వాళ్ళే ఇట్లు చేస్తే మేము సార్ బతికేది. కొట్టుకొని ఆయన చూస్తూ అయిపోయింది. ఆయన వేసుకొని కొనుక్కొని ఉంటుంది. మేము సార్ చేసేది ఆయన చాలా సుస్థ అయిపోయింది. ఎక్కడ పోయేకి మాకు గాడీలు లేదు ఏమి లేదు. నడుచుకొని వస్తుంది ఊరిని ఇంకా గుందేరు నుంచి. అప్పుడు రాత్రిలోనే మేము పోలీసు వాళ్ళు 10 వాళ్ళతో తెలుసుకొని వస్తాము. మేము ప్రాణం లేదు సార్.